ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక ఏపీలో మరి కాసేపట్లో భీకర వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విశాఖపట్నం సహా పరిసర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తుందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. మరి కాసేపట్లో ఏపీ వ్యాప్తంగా భీకర వర్షం పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడం చూస్తున్నాం మనం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అటు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే అటు విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకి అలర్ట్స్ జారీ చేయడం, అలల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఏ ప్రాంతాలకి రెడ్ అలర్ట్స్ జారీ చేశారు? రత్నం, చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మరికొద్ది గంటల్లోనే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే తీర ప్రాంతాల వెంబడి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలోనే ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసేందుకు కూడా ఆస్కారం ఉందని, తప్పనిసరిగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లోనే ఎదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలోనే గత కొద్దిసేపటి క్రితం అయితే భారీ వర్షం అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు విశాఖలో చూసుకుంటే ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి విశాఖ ప్రాంతంలోనే ఏదైతే ఉదయం నుంచి కూడా భారీగా బాణుడు బగబగలైతే ఉండేవి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పగటి ఉష్ణోగ్రతల కారణంగా కూడా ఉక్కపోతలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే సాయంత్రం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా కూడా మార్పులు చోటు చేసుకోవడం, సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సహా పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో బాణుడు తారెట్టించినటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం 10 గంటలకే నడినెత్తిపైకి వచ్చినటువంటి బాణుడు దాటికి ప్రజలు విలవల్లాడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పశు పక్షాదులే కాకుండా ఇటు వృద్ధులు, చిన్నారులు కూడా వానుడు వేడికి తట్టుకోలేక నానా అవస్థలే చెవి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఇప్పటికే ఋతుపవనాలు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ రోజు అనకాపల్లితో పాటు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్తో కావచ్చు, అధికార యంత్రాంగంతో కూడా ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వర్షాలు పడేటటువంటి ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో ఈ వర్షాలు పడేటటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ ను ముందస్తుగానే గుర్తించాలా. అలాగే ఉరుములు, మెరుపులకు సంబంధించినటువంటి పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలకు సంబంధించి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కూడా ఇప్పటికే ఆర్టీజీఎస్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే మరికొద్ది సేపట్లో భారీ వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో తీరం వెంబడి కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తీరం వెంబడి ఎక్కువగా మత్స్యకార గ్రామాలు, మత్స్యకారులు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే
వేటకు వెళ్తున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈదురుగాలు వీచే సమయంలో ఏదైతే హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోర్డింగ్స్ కింద కానీ లేదా పెద్ద పెద్ద చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాలకు సంబంధించినటువంటి టవర్స్ ఏవైతే ఉంటాయో ఆ టవర్స్ కింద ఎవరు కూడా నిలబడరాదు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ పెను గాలుల కారణంగా ఈ గాలులు వీచే సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు విరిగిపడటం లేదా హోర్డింగ్స్ విరిగిపడటం లేదా చెట్టు కొమ్మలు విరిగిపడేటటువంటి సమయంలో ప్రాణాలకు కూడా హాని కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈదురుగాలు వీచే సమయం కావచ్చు, భారీ వర్షాలు కురిసే సమయం కావచ్చు, పిడుగులు పడే సమయం కావచ్చు. ఆ సమయంలో ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి షెల్టర్స్ ఏవైతే ఉంటాయో సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రజలు తలదోచుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే భారీ వర్షాలు కురిసేటటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ గతంలో జరిగినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుదాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని అలాంటి తప్పుదాలు మరలా చోటు చేసుకోకుండా ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఎక్కడ కూడా వరదలు వాటర్ రాకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇటు విశాఖకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు అల్లూరు జిల్లా విజయనగరం ప్రాంతాలు కావచ్చు, అనకాపల్లి కావచ్చు, లేదా పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యంగా అక్కడ చూసుకుంటే మున్సిపల్ కార్మికులకు సంబంధించి కూడా ఏదైతే డ్రైనేజీలు రోడ్లకు సంబంధించినటువంటి రోడ్ల పక్కన ఉండేటటువంటి డ్రైనేజీలు ఏవైతే ఉంటాయో ఆ డ్రైనేజీలు ఎప్పటికప్పుడు అందులో ఉండేటటువంటి పూరుకులను తొలగించేటటువంటి పరిస్థితి కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి పలు గద్దల్లో ఉన్నటువంటి పూరుకులను ఎప్పటికప్పుడే తొలగించి అవన్నీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉంటాయో ఈ భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ఏదైతే భీకర వర్షాలు పడనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే బాధలు కురిసేటటువంటి ప్రదేశాలకు సంబంధించి అక్కడ వారికి అందించేటటువంటి ఆహారం కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర త్రాగునీరు కావచ్చు, ఇతరత్ర ఏదైతే ఆ సేవలు ఏవైతే ఉన్నాయో దాన్ని త్వరగానే ఇచ్చే విధంగా కూడా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో లోతు రైతులకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి రైతులకి అధికారులు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలకి ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ముందస్తుగానే రైతులకి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులకు సంబంధించినటువంటి వరికి సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాన్ని ఇప్పటికే వేర్ హౌసులకు అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే వారికి సంబంధించినటువంటి పొలాల్లో ఉండిపోయినటువంటి వరి ఏదైతే ఉందో ఈ ధాన్యానికి సంబంధించి ఆ ధాన్యాన్ని కూడా త్వరగానే తరలించాలంటూ కూడా ఇప్పటికే రైతులకు కూడా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తమ పంటను కాపాడుకునే విధంగా కూడా తీసుకోవాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఈ చర్యలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎక్కడైతే వారికి సంబంధించినటువంటి ఒడ్లు నిలిచిపోయి ఉన్నాయో ఆ ఒడ్లు నిలిచిపోయేటటువంటి ప్రదేశాలని ముఖ్యంగా పెద్ద పెద్ద టార్పోలింగ్ తో కప్పాలంటూ కూడా ఇప్పటికే రైతులకి సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. రానున్నటువంటి కొద్ది రోజుల్లో భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీలైనటువంటి సమయంలోనే ఏదైతే వర్షాలు లేకుండా ఉండేటటువంటి సమయాలు ఏదైతే ఉంటాయో ఆ సమయాల్లో అక్కడ నుంచి వారికి సంబంధించినటువంటి వడ్లను తరలించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మామిడి రైతులకు సంబంధించి కూడా పలు సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పంట చేతికి వచ్చేటటువంటి సమయం కావడంతో మామిడికి సంబంధించినటువంటి ఏదైతే మామిడికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగానే దించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని పంటలకు సంబంధించి కూడా రైతులకి పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లోనే భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా వారి యొక్క సెల్ ఫోన్స్ కి మెసేజ్లు పంపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ ప్రాంతంలో వర్షం నమోదవుతుంది, ఏ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే దానిపైన ఎప్పటికప్పుడే దానికి సంబంధించినటువంటి దీన్ని కూడా తెలుసుకున్నటువంటి డేటాను కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి ప్రజలు కావచ్చు, లేదా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు కావచ్చు, వీరంతా కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడైనా ఏదైనా సమస్య కానీ సాంకేతిక ఇబ్బందులు కానీ తలెత్తితే తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను సంప్రదించి వారి యొక్క సెల్ ఫోన్ చేస్తే సహాయక చర్యలు చేపడతారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రమ్మ, ఏ ప్రాంతాలకి ప్రధానంగా రెడ్ అలర్ట్స్ జారీ చేశారు అనుకోవచ్చు? ఎందుకంటే ఇటు రాయలసీమ ప్రాంతం కానీ, కోస్తాంధ్ర ప్రాంతం కానీ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా. ఎల్నినో ప్రభావంతో ఒక ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువ ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఏ ప్రాంతంలో అలర్ట్స్ జారీ చేశారు? ఎంతవరకు వర్షపాతం నమోదవుతుంది?
యా రైట్. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఎల్నినో ప్రభావం మాత్రం ఏపీ పైన ఉండేటటువంటి అవకాశం అయితే ఉందంటూ ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట అంతా కూడా అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 40 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తారు నుంచి చిరుజల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజుల పాటు కూడా ఏదైతే కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవగా ఇటు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు మాత్రం చూసుకుంటే ఈ రోజు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలోనే భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాలకైతే ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతాలు మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి వీధుగాలు వీచేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు కూడా ఇంకా నమోదయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం అంతా కూడా బాగుండి వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు సాయంత్రం అయితే చాలు ఒక చల్లని వాతావరణం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా వర్షం కురవడంతో కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా చల్లదనాన్ని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు ఇంకా ఎప్పటికి కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.